హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ మనకి ఫస్ట్ బుకింగ్ వచ్చేసింది. అప్పటి నుంచి బుకింగ్స్ వస్తున్నాయి, కానీ పికప్ ఎక్కడి నుంచో డ్రాప్ ఎక్కడి నుంచో వస్తున్నాయి. నాకు సమజ్ కాక తీసుకోలేదు. 7-8 మిస్ చేసిన. ఇవాళ ఆఖరిలో ఒకటి వచ్చింది దగ్గర నుంచి పికప్, మీకు చూపిస్తాను. ఇది అన్నట్టు బుకింగ్ ఎంత బేగంపేట నుంచి వచ్చింది, గచ్చిబౌలి సైడు. 933 రూపాయలు. పికప్ చూడండి, పికప్ వచ్చేసి 400 మీటర్సే పక్కకే ఉన్నది. పోయి వెహికల్ లోడ్ చేసుకుందాం. మెట్రల్ ఏందో అడగలేదు, సీదే వస్తున్నా అని చెప్పిన, పక్కకే ఉంది కదా అని. ఇది మన లోడు. 2 ఏసీలు ఉన్నాయి, ఇట్లా కవర్ చేసుకున్నా కింద నుంచి మీద నుంచి వేసి. చలో, పేపర్లు రెడీ అవుతున్నాయి. పేపర్లు రెడీ అయినాక వెళ్ళిపోదాం. డ్రాప్ డిస్టెన్స్ చూపించలేదు కదా. డ్రాప్ డిస్టెన్స్ వచ్చేసి 27 కిలోమీటర్సా. ఇక 2 రోడ్లు వస్తున్నాయి. ఒకటి ఇది కుకుడుపల్లి బాలనగర్ నుంచి ఉన్నది, ఒకటేమో ఇటు హైటెక్ సిటీ జూబ్లీస్ నుంచి ఉన్నది. ఇక హైటెక్ సిటీ జూబ్లీస్ నుంచే పోతున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి పోతే టైం కూడా ఎక్కువ అవుతున్నది, కిలోమీటర్ కూడా ఎక్కువ అవుతుంది. అదే ఇక్కడ నుంచి పోతే హైటెక్ సిటీ నుంచి పోతే తక్కువ ఉన్నది. ఓకే, లోడ్ వేసుకొని పేపర్లు తీసుకున్నాను. పంజాగుట్ట ఫ్లైఓవర్ ఎక్కుతున్నా ప్రస్తుతానికి. లోడ్ వరకు అయితే బాగానే ఉండే ఎండ. ఇప్పుడు మళ్ళా వర్షం పడేటట్టు ఉన్నది, వాన మొగలైంది. చూద్దాం ముందు ముందు అట్ట ఎట్లా ఉంటుందో వాతావరణం అక్కడ సైడ్. కవర్ అయితే వేసేసుకున్నాను. ఇక వర్షం పడితే కొంచెం పోయి సెట్ చేసుకుంటే సరిపోతుంది. 2 ఏసీలు ఉన్నాయి అన్నాడు. పొద్దున్న నుంచి అన్నీ బుకింగ్లు అన్నీ బేకారీ వస్తున్నాయి, అందుకే తీసుకోలేదు. పికప్ ఎక్కడనో వస్తుంది, డ్రాప్ ఎక్కడనో వస్తున్నది. దూరం నుంచి పికప్లు వచ్చినాయి. ఇక ఇది కొంచెం డిలే కూడా అయింది. 8-9 ట్రిప్పులు బుకింగ్లు డిలే అయినది. నేను తీసుకుంటలేను, ఎవరు వేరే కూడా తీసుకుంటలేరు అన్నారు. ఇక మొత్తంలో ఇది దగ్గర నుంచి ఉంటే ఇది తీసుకున్నాను. చాలామంది కమెంట్లో రాస్తున్నారు, మాకు 6-7 కిలోమీటర్ల నుంచి బుకింగ్లు వస్తున్నాయి, నీకేమన్నా అట్లా దగ్గర నుంచి వస్తాయి 1-2 కిలోమీటర్ నుంచి వస్తాయి బుకింగ్స్ అని అంటున్నారు. దూరం నుంచి బుకింగ్స్ నాకు కూడా వస్తాయి, కాకపోతే నేను తీసుకోను. దూరం నుంచి ఈ రేట్లకు పడదు మనకి. దూరంకైనా బుకింగ్ తీసుకొని పోయి చేస్తే దగ్గరికైనా వచ్చింది తీసుకుంటాను, అదే చూపిస్తాను అన్నట్టు. అట్లా ఒకటేసారి బుకింగ్ వచ్చినప్పుడు కెమెరా ఆన్ ఉండదు అన్నట్టు. అట్లయితే మనం డ్యూటీలో ఉన్నంతసేపు కెమెరా ఆన్ చేసినాం అనుకో, ఆ ఫోన్ మెమరీ సరిపోదు, ఆ ఫోన్ కూడా హీట్ అయిపోతుంది అన్నట్టు. అన్ని టైంలు కెమెరా ఆన్ చేసి పెట్టలేమన్నట్టు, అందుకనే అవి చూపెట్టలేకపోతున్నాను. దూరం నుంచి వస్తాయి బుకింగ్లు, అవి నేను తీసుకోను. దగ్గర నుంచి వచ్చినాయి తీసుకుంటాను. మీరు కూడా అట్లా చేయరు కావాలంటే. ఓకేనా, అదే కొంతమంది రాసిర్రు, వాళ్ళ కోసం చెప్తున్నా అన్నట్టు. నాకు కూడా వస్తుంది అన్న దూరంకి బుకింగ్లు, కాకుండా నేను తీసుకోను అంతే. రోడ్ నంబర్ 51 ముందు అట్లకి పోతుండే కింద నుంచి. ఇది డేంజర్ ఉందని చెప్పి ఇటు కట్టేస్తున్నారు ఇంకొకటి. ఇంకో 15 కిలోమీటర్లు ఉన్నది అనుకుంటా. 15-18 సరిగ్గా అనిపిస్తుంది. లొకేషన్కి అయితే వచ్చేసినాను. 1 మినిట్ చూపెడుతున్నది. ఇక్కడ డిమార్ట్ పక్క నుంచి. మన ట్రిప్ ఇక్కడికి క్లోజ్. జెప్టోలో ఇవ్వాలి డెలివరీ.
డెలివరీ అయితే అప్పుడే అయిపోయింది. ఇంకా అన్న నమాజ్ చదువుతున్నా అన్నాడు. 10 నిమిషాలు ఆగంటే పక్కకు వచ్చి ఆపి ఇక లంచ్ చేస్తుంటే ఇక ఇప్పుడే పేమెంట్ వేసిండు. క్లోజ్ చేద్దాం ఎంత వస్తుందో. ఏదో ఇవి ముందటి పిచ్చి పిచ్చి ఆర్డర్లు అన్నీ వస్తే తీసుకోలే కదా, దీనిది దానిది డిలే అన్నట్టు. అందరేమో నాకు మంచి ఆర్డర్లు వస్తాయి ఎప్పుడు దగ్గరే అని అనుకుంటారు. ఇంకా కొంతమంది అయితే నువ్వు వీడియోలు తీస్తావు కదన్నా అందుకే నీకు దగ్గరే ఆర్డర్లు వేస్తున్నావు అని అంటున్నారు. ఇక ఇదంతే డిలే చూడు, తీసుకోక ట్రిప్పుల్ మిస్ చేసి. ఏం చేస్తాం, మనకు కూడా దగ్గర వస్తేనే తీసుకుంటాం. ఇక 933 158 వాళ్ళు తీసుకొని మనకి 774 ఇచ్చినారు. ఏదైతే ఇది ఒకటే చేసిన. చలో వెయిట్ చేద్దాం. ఇంకా 4 గంటలనే ఉన్నా. ఏమైనా బుకింగ్లు వస్తే మళ్ళీ చూపిస్తా. అప్పటి వరకు అయితే లంచ్ చేసుకుంటా కూర్చొని. ఇంకా 4 గంటలనే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నుంచి అయితే బుకింగ్ వచ్చేటట్టు ఏం అనిపిస్తలేదు. చాలాసేపు అయిపోయింది వెయిట్ చేయబట్టి, గంట పైన అయిపోయింది. ఇక అటు సిటీ లోపలికే పోవాలి, ఇక ఎంటీ పోవాల్సి వస్తుంది. చూస్తున్నా ఇక ఇక్కడ చెట్టు నీడ మంచిగా ఉన్నది కదా, ఇక్కడ కూర్చున్నా అన్నట్టు. ఇక ఈ నుంచి మూవ్ అయిపోతున్నా. ఇక ఈడ ఉండి ఉండి మళ్ళీ దినం మొత్తం టైం వేస్ట్ అయిపోతుంది. ఆల్రెడీ 3:30 అవుతున్నది. ఇక ఈ నుంచి స్టార్ట్ అయిపోయినాను. పోయి చూస్తాము ఇక సిటీ లోపల ఏమైనా వస్తే కొడదాము. ఇక ఏదో బుకింగ్ వస్తున్నట్టున్నది. వచ్చింది కానీ మనకు రాలేదు. 10 సెకండ్ డిలేలో ఉన్నాం కదా మనము. ఆ లేని వాళ్ళు ఎవరో కొట్టేసినారు, వాళ్ళు తీసుకున్నారు. కరెక్ట్ ఈ నుంచి మూసాపేటకి వచ్చింది బుకింగ్. ఇట్లా బుకింగ్ రాగానే ఏమో మళ్ళీ వస్తుందేమో అని ఆశకు మళ్ళీ ఆగబుద్ధి అవుతుంది. ఈడ మళ్ళీ కొంతసేపు ఆగి చూద్దాం. ఎంటీ ఓడు కంటే ఇంకో 10 నిమిషాలు ఆగితే బెస్ట్ కదా అని చూద్దాం. ఎంత 3:23 అవుతుంది. ఇంకో 15-20 నిమిషాలు వెయిట్ చేసి చూద్దాం, ఏమైనా వస్తే తీసుకుపోవచ్చు. రిటర్న్ పోతుంటే ఒక బుకింగ్ వచ్చింది. త్రీ 3 కిలోమీటర్ ఉండే బుక్ ఆర్డర్ పికప్ చేసుకున్నప్పుడు. 3.5 కిలోమీటర్లు అనుకోండి. ఈ యూటానికి ఎక్కువ ఉన్నది. ముందటి నుంచి నిజాంపేట సైడ్ వచ్చింది బుకింగ్. అదే ఎంటీ వాల్స్ వస్తుందేమో అనుకున్నా కానీ ఇక వచ్చేసింది బుకింగ్. పికప్ పాయింట్కి వెళ్ళి చూద్దాం ఏందో లోడ్. మొత్తంలో వచ్చేసినాము పికప్ పాయింట్కి. యూటర్న్ తీసుకోగానే లెఫ్ట్ అనుకుంది, ఇదే యూటర్న్. ఈ నుంచి అనుకుంటా పికప్. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇది మన లోడు గణేష్ మహారాజ్. సేఫ్గా తీసుకెళ్ళాలంటే ఇది మన టాస్క్. ఓకే, మంచిగా అయితే కట్టుకున్నా జాగ్రత్తగా, డ్యామేజ్ కాకుండా. ఓకే, డ్రాప్ డిస్టెన్స్ ఎంత ఉందో చెప్పలేదు కదా. 14 కిలోమీటర్స్ వచ్చింది. గడబడి ఉన్నట్టు ఆడ ఒక సెకండ్ ఆగటానికి వీలు లేకుండా ట్రాఫిక్ ఉన్నది. ముందట తీసుకొని పక్కకి కట్టుకున్నాను. మట్టి గణేష్ ఉన్నాడు, జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ప్రగతి నగర్ అన్నాడు, అదే నిజాంపేట రోడ్ అన్నాడు. నాకైతే నిజాంపేట అని చూపెట్టింది, ఆయనేమో ప్రగతి నగర్ అంటుండు. రెండుగా ఆస్పాసే ఉంటాయి, ఒక దగ్గరనే ఉంటాయి కదా. చాలా ఏడైతే డ్రాప్ చేసేద్దాం. మొత్తం గణేషుల్లే ఉన్నారు ఎటు చూసినా. వెళ్ళేమో బిజినెస్ కోసం ఆగిరు ట్రాలీ వాళ్ళు కూడా, మనోళ్ళే. ఇక్కడ ఉంటే ఏమన్నా కారోబార్ అవుతుందని. మనకైతే వర్షం స్టార్ట్ అయిపోయింది.
కవర్ అయితే మంచిగానే కట్టుకున్నాను. మన దాంట్లో కూడా ఒక చిన్న గణేశుడు ఉన్నాడు. ప్రగతి నగర్ వరకు అయితే వచ్చేసినాము. ఎప్పుడైనా సరే ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడేమో అదేదో ఉంటాయి చెట్ల నీళ్ళల్లో. ఇక్కడ చూస్తే నీళ్ళు క్లియర్గా ఉంటాయి. మనమైతే ఇటు వరకు వచ్చినాము. ప్రస్తుతానికి ఇంకా ఎంత 3.3 కిలోమీటర్స్ ఉన్నది. ఇది ఇంత చీకటి అయింది. టైం ఎంత అవుతుందో అనుకుంటున్నారు? 5 అవుతున్నది. అయ్యా మొత్తము వానమొగలకి మొత్తం చీకటి అయిపోయింది. వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ముందటి నుంచి లెఫ్ట్ చూపెడుతుంది. కొంచెమే దూరం ఉంది, 1 నిమిషంలో. కానీ వర్షం చాలా ఉన్నది. గణేశుడు నానకుంటుంటే బాగుంటుంది. కవర్ అయితే మంచిగా వేసినాను, అది చూడాలి. ఇది మన ట్రిప్ ఆన్ రోడ్. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. చాలా సేఫ్గా వచ్చేసాడు మొత్తంలో గణేశుడు. ఈ ట్రిప్ అయితే అయిపోయింది. మంచిగా తీసుకుపో, జాగ్రత్తగా తీసుకుపో, మట్టి గణేశుడు ఉన్నాడని చెప్పిండు. జాగ్రత్తగా తీసుకుపోయి పెట్టినాను. జాగ్రత్త తీసుకుపోతే ₹1 ఎక్కువనే ఇస్తా అన్నాడు. 718 ఇవ్వాలి కదా, 710 వేసేయండు. ఉల్టా ₹10 తక్కువనే చేసేయండు. ఇట్లనే ఉంటారు పని చేసేటప్పుడు. అట్లా పని అయిపోయినాక ఇట్లా 1 స్టార్. నాకు డబ్బులు తక్కువ ఇచ్చినాడు. చాలా ఈ ట్రిప్ అయితే క్లోజ్ చేద్దాం. $718 అయితే మనకి ₹595 ఇచ్చేయండు. ₹122 కమిషన్. ఇంట్లో ఇంకా ₹10 మనకి అమౌంట్ తక్కువ చేసేయండి. చాలా ఈ ట్రిప్ అయితే ఇడికి క్లోజ్. ఇక్కడ షాపింగ్ మాల్ ఓపెన్ అయిపోయినట్టున్నది. క్రోమా, జూడియో, పెద్ద పెద్ద బ్రాండ్లు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇక్కడ సనత్ నగర్లో ఉన్న ఇలాంటి బుకింగ్, ఇలాంటి వీడియోలు అయితే ఇంతే. ఇలాంటి వీడియో కూడా చిన్నగానే అవుతుంది. యాక్చువల్లీ హాఫ్ డే మొత్తము వేస్ట్ అయిపోయింది అన్నట్టు. ఆ బుకింగ్లు అక్కడ నుంచి వస్తున్నాయి, ఇక్కడ నుంచి వస్తున్నాయి. అది తీసుకోకుండా ఇది తీసుకోకుండా 8-9 మిస్ చేసిన. తర్వాత ఇక మధ్యాహ్నం ఒక బుకింగ్ ఆ నుంచి ఆడికి వచ్చినాను. ఇంకొకటి ఈ నుంచి ఇడికి ప్లేస్ ఏంది బేగంపేట టు నల్లగండ్ల ఒకటి పోయినా. మళ్ళీ 4 గంటల నుంచి ఇటు ప్రగతి నగర్ ఈడికి ఒకటి వచ్చిన. అంతే. 1300 సమ్ చేంజ్ అయింది. ఇక పైన 300 డీజిల్కి పోగా ₹1000 మిగిలినాయి అనుకోండి. అంతే ఇలా చేసింది. హాఫ్ డే మొత్తం టైంపాస్లోనే వేస్ట్ అయిపోయింది. లేకుంటే అవుతుండే ఇంకో 2 బుకింగ్లు. చాలా పోనీయండి. ఇవాళ వీడియో కూడా కొంచెం చిన్నగా అయితట్టు ఉంది, అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా? కలుసుకుంటాం అలా నెక్స్ట్ వీడియోలో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. షేర్ అవసరం లేదులే, మా వీడియోలో ఏముంటే షేర్ చేయడానికి. లైక్ చేయండి సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్. టైం 7:30 అవుతున్నది ఆల్రెడీ. ఓకే, మళ్ళా సబ్స్క్రైబ్